నమస్కారం మీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్న గజ్వేల్ ఎమ్మెల్యే ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నర్సారెడ్డి అసెంబ్లీ ముట్టడికి తరలిన అంగన్వాడీలను మెదక్ జిల్లా సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్లో నిర్బంధంపై మండిపడ్డ అంగన్వాడీలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆ పార్టీ నేతలు బుచ్చిరెడ్డి నరేంద్రనాథ్ తూప్రాన్లో యువతకు క్రీడా సామాగ్రి అందజేసిన చాగన్ల మెదక్ జిల్లా మాసాయిపేటలో విషాదం కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేర్కొన్నారు. ములుగు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కావాలని కోరుతుండ్రి. ఇవాళ మొట్టమొదటిసారి మన జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో అచ్చాయిపల్లి గ్రామానికి ఒక ఎస్సీ కమిటీ హాల్ శాంక్షన్ అయింది. దాన్ని ఫౌండేషన్ వేసుకుందామనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దానికి 7,50,000 నిధులు కేటాయిస్తూ ఈ 2-3 రోజుల్లోనే అది టెండర్కి వస్తుంది. ఈ విధంగా అచ్చాయిపల్లి ఎస్సీ సోదరులందరూ కూడా కళ నెరవేరుస్తూ అందులో భాగంగానే ఇక్కడ ఒకటి అంగన్వాడీ శాంక్షన్ ఉన్నది కానీ బిల్డింగ్ లేకుండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో ఒక 6,00,000 ఒక మంచి అంగన్వాడీ బిల్డింగ్ అందులో బాత్రూమ్తో సహా కట్టించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రతి గ్రామంలో కల్పించాలి. సమస్యల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి తరలిన అంగన్వాడీ కార్యకర్తలను మెదక్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులపై అంగన్వాడీ కార్యకర్తలు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గజ్వేల్లో ఆందోళనకు దిగారు. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో జీపుజాత కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీల ఆందోళనలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. మండలం వేరు నుండి వచ్చానండి. మేము 21 సంవత్సరాల నుంచి 250 జీతం నుంచి అంగన్వాడీలో చేరుకున్నామండి. 21 సంవత్సరాల నుంచి ఇక మాకు మంచి రోజులు వస్తే ఎవరో మంచి రోజులు వస్తాయని మేము చూస్తూనే ఉన్నాం. నిజానికి చెప్తానే మాకున్న ఓపిక అసలు ఎవరికి ఉండదు. అయినా ఇంత ఓపిక ప్రతి పని మా అంగన్వాడీ టీచర్స్కి చెప్తారు. అంటే పని చేస్తానికి మేము అక్కడికి వస్తాం కానీ పనికి దగ్గర మాకు జీతం కూడా అవసరం లేదా? మీటీవీ న్యూస్ గజ్వేల్. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను మెదక్ పట్టణంలో పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక బస్టాండ్ రహదారిలో కార్యకర్తలను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు పిఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వెళితే పోలీసులు తమను అన్యాయంగా అరెస్టు చేసి దురుసుగా ప్రవర్తించడం దారుణమని ఓ మహిళా మంత్రిగా ఉండి తమ అరెస్టును ఖండించకపోవడం విచారకరమని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. అర్థమైతుంది సార్, ఆమె మా మీద ఎట్లాంటి దౌర్జన్యం చేస్తుందో. మేము ఏదో వెళ్ళి మా విషయం ఏదో మేము చెప్పి ఆమె అడిగి తెలుసుకుందామనే వెళ్తున్నామే తప్ప ఆమెకి ఇంకేదో చేద్దామని కాదు. ఇట్లా మధ్యలోనే ఆపేయడం వల్ల మేమైతే నిరసన వ్యక్తం చేస్తున్నాం సార్. ఇది ఇంతటితో ముగిసిపోతుందని ఆమె అనుకుంటుందేమో. నిరాహార దీక్షకు దారితీస్తాయి. దీనివల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు బలిగొంటుందో మరి ఆమెకు అర్థమవుతుంది. ఆమె చేస్తే తెలుస్తుంది మరి పని ఏందనేది, చెప్పడం కాదు. మీటీవీ న్యూస్ మెదక్. తమ సమస్యల సాధన కోసం నగరంలోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు తరలి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను మెదక్ జిల్లా తూప్రాన్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సుమారు 500 మంది అంగన్వాడీ టీచర్లను తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్బంధించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, బైన్సా, కామారెడ్డి లాంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన తమను ధర్నాకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం హేయమైన చర్య అని అంగన్వాడీలు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా తమ సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు. చాకరీ చేస్తున్నాం, మాకు కొంచెమన్నా మాకు గవర్నమెంట్ కనికరించాలా వద్దా? ఇంకేం లేదు. మా డిమాండ్లు అన్నీ చెప్పుకుంటున్నాము. ఎప్పటి నుంచో మొరబెట్టుకుంటున్నాము. మాకు ఒక పని మనిషి కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు సార్. ఇంకేంటి సార్, మేము ఇందిరా పార్క్ పోతున్నాం ధర్నా కోసం. మా డిమాండ్ని మేము పరిష్కరించుకోవడానికి పోతున్నాం. మా యూనియన్ లీడర్లు ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు.
పైసలు లేక బలం లేక బిచ్చగాల లేక మేము ఏమి కూలికి పని చేస్తే కూలి మనిషి వస్తుంది 200 వస్తున్నాయి రోజుకు ఒకటి వస్తుందా ఇదేనా చేస్తున్నారు మాకు మేము ధర్నా కోతమని వెళ్ళాము కాకపోతే తిండి తెచ్చిపోయి మన మందులు తెచ్చిపోతే సరిపోతాం లేకుంటే మేము పొద్దుగల 7 గంటల నుంచి 4:30 దాకా డ్యూటీ చేసుడు 4:30 దాకా డ్యూటీ చేస్తే ఒకళ్ళు చెంబట్టుకపోతారు ఒకళ్ళు అన్నం పెట్టమంటారు ఇవన్నీ చెట్టి శాఖలు మేము చేసుడు మాకు 1900 జీతం ఒక్క నెలలో కూడా కరెక్ట్ రావు లాఠీలతో డ్యూటీ మాత్రం ఎంత పకడ్బందీ మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా మమ్మల్ని ఉద్యమాలు మాత్రం ఆపలేరు ఆ అంగన్వాడీలో కనీస వేతనాలు పెంచేంత వరకు మేము మాత్రం ఉద్యమాలు ఆపము. మీటీవీ న్యూస్ తూప్రాన్. అంగన్వాడీల ఆందోళనలో భాగంగా మెదక్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చెత్తబుట్టలు నెత్తిన పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు ప్రతినిత్యం గొట్టిచాకరీ చేస్తూ చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లతీస్తున్నా ప్రభుత్వం వారి గోడును పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని వారు డిమాండ్ చేశారు. కొంచెం కళ్ళు తెరిచి మా అన్యాయాన్ని మీరు చూడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము సుల్తా లక్ష్మారెడ్డి గారిని మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే 12,500 రూపాయలు మాకు తగ్గకుండా కనీస వేతనం ఇవ్వాలి. మాకు గౌరవ వేతనం మాకు అస్సలే సరిపోవడం లేదు. మాకు కనీస వేతనం 12,500 రూపాయలు మాకు తప్పకుండా ఇవ్వాలి. మేము చాలా కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని చాలా కష్టపడి పనిచేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మా డిమాండ్ ఇస్తాము. మంత్రి యొక్క ఇంటికైనా వచ్చేందుకు మేము రాకుండా సిద్ధంగా ఉన్నాం. మారి 11 డిమాండ్స్ ఉన్నాయి. కనీసం ఏ డిమాండ్స్ అన్నా కానీ ప్రభుత్వం ఒక్కరు కూడా స్పందించకుండానే మమ్మల్ని కనీసం నడిచల్లో ఎత్తేసినట్టుగా మా ఉసురు పోసుకున్నారు. ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు కనీసం మా ఉద్యమాలు చేస్తుండలే. మా ఉద్యమాలకు భయపడి బాధ భరించలేక మరి ఈ రోజు రాజీనామా పెట్టిన పరిస్థితి. మరి నట్టింట్లో ముంచిన కిరణ్ కుమార్ రెడ్డి మరి ఈ రోజు కనీస వేతనం అమలు చేసి 12,500 రూపాయలు ఇవ్వాలనేసి మేము హెచ్చరిస్తున్నాము. ఈ ప్రభుత్వానికి మరి మేము ఏంటంటే హెచ్చరించేది మా ఉద్యమాలు మా 12,500 కనీసం అమలైన వారు కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని. మీటీవీ న్యూస్ దౌలతాబాద్. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు బాధ్యతగా ఢిల్లీలో విశేష కృషి చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు లక్ష్యం సాధించి విజయోత్సవంతో తెలంగాణలో అడుగుపెట్టారు. పార్టీ కార్యకర్తల సందోహం మధ్య కిక్కిరిసిపోయిన శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి గన్ పార్క్ వరకు ర్యాలీగా విచ్చేసి అమరులకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో టీ కాంగ్రెస్ నేతలు అనుకున్నది సాధించి ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. టీ కాంగ్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. ఆయా జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు జై తెలంగాణ, సోనియా జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలిచ్చారు. అనంతరం శంషాబాద్ నుండి ర్యాలీగా బయలుదేరిన నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. అనంతరం గాంధీ భవన్ కు చేరుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గాంధీ భవన్ లో పలువురు మంత్రులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మ 4.5 కోట్ల ప్రజలకు దేవతలా మారారని నేతలు కొనియాడారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి రుణపడి ఉన్నారన్నారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం వచ్చిందంటే అది మా తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీ వల్లేనన్న విషయాన్ని మరిచిపోరాదని చెప్పారు. తెలంగాణ ఆశయం కోసం అమరులైన బిడ్డల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. అమరవీరుల త్యాగాలను స్మరించేలా నగరంలో అతిపెద్ద స్మారక కట్టడం నిర్మిస్తామని, అలాగే వారి స్మృతి చిహ్నంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. సోనియా తెలంగాణ ఇచ్చినందుకు ఆమె రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని, గ్రామాన పోలింగ్ బూత్ల వారీగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ సమాజం కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే సంతోషంతో పాటు మనపై బాధ్యతలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా మా పైన బాధ్యత ఉందని మరి ఈ రోజు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి ఇంతకుముందు మా పెద్ద నాయకులు చెప్పారు, వారికి వారి త్యాగాన్ని గుర్తించుకునే విధముగా రాబోయే తరాలు ఎల్లప్పుడూ కూడా వారి త్యాగాన్ని పూర్తి స్థాయిలో గుర్తించుకునే విధముగా ఈ హైదరాబాద్ నది మధ్యలో
గొప్ప అమరవీరుల స్తూపంతో పాటు గొప్ప కార్యక్రమము ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా చేయడంతో పాటు ఈ రోజు వారి కుటుంబ సభ్యులకి అన్ని విధంగా పునర్నిర్మాణ కార్యక్రమాలలో వారిని కూడా వారి భాగస్వాములను చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అమరవీరులకు జోహార్ జోహార్. ఈనాడు కానీ అమరులైన వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ అండగా ఉంటాం. వాళ్ళ త్వరలో వాళ్ళ కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా చూస్తామనేటువంటి విశ్వాసాన్ని ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు అదేవిధంగా తెలంగాణ యావత్ మొత్తంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ ఈ రోజు తెలంగాణ కలం నిలబడింది, ధర్మ పోరాటం గెలిచింది. ఈ రోజు ప్రతి పౌరుడు బాధ్యత ఉంది. తెలంగాణ పునర్నిర్మాణం చేసుకొని దేశంలో 29వ రాష్ట్రమైనప్పటికీ దేశంలో 1వ స్థానానికి ఎదగడానికి మనం తెలంగాణను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలని సందర్భంగా మాట నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము సోనియా గాంధీ గారిని ఢిల్లీలో కలిసినప్పుడు తెలంగాణ అనివార్యము, తప్పకుండా తెలంగాణ ఇచ్చి తీరాలి, 2004లో మన ఎన్నికల ప్రణాళికలో పెట్టామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కానీ తెలంగాణలో వారు పర్యటించినటువంటి సందర్భంలో వెనుకబడిన ప్రాంతాల వారు మరి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి నివేదిక కానీ ఇవన్నీ విషయాలని పరిగణలోకి తీసుకొని ఒక నిర్మాణాత్మకమైనటువంటి మరి వారు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది చరిత్ర పుటలో సువర్ణ అక్షరాలతో సోనియా గాంధీ గారు ఎప్పటికీ లిఖింపబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిందనే సంతోషం ఉంది, ఆనందం ఉంది, కానీ మనపై బాధ్యతలు కూడా పెరిగినాయి. ఆ బాధ్యతలు ఏంటంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ బాధ్యతగా వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ ఊర్లలో, వాళ్ళ వాడలో, వాళ్ళ వార్డులలో ప్రతి చోట కూడా అంకిత భావంతో సోనియా గాంధీని దృష్టితో పెట్టుకుని పని చేయాలి, సోనియా గాంధీకి అంకితమై పని చేయాలి, కాంగ్రెస్ కి అంకితమై పని చేయాలని కోరుకుంటూ ఇంత పెద్ద సభ నిర్వహించినటువంటి మరి మా నాగేందర్ గారు, షబీర్ అలీ గారికి, వారికి మంచి అరేంజ్మెంట్స్ చేసినందుకు హృదయపూర్వకంగా నా తరఫున, మా సోదరి మండల తరఫున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరోసారి తెలంగాణ వందనాలు. జై తెలంగాణ, జై సోనియా గాంధీ. మీ టీవీ న్యూస్ సెంట్రల్ డెస్క్. దౌలతాబాద్ మండలం ఎల్కల్లో మల్లికార్జున స్వామి జాతర వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు జాతర ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం పుల్కల్ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అగ్నిగుండాలు, బోనాలు నిర్వహించి స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఎంతో వైభవోపేతంగా జరిపించారు. ఈ వేడుకలకు వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ సిబ్బంది అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మా గుట్టగిని వాడగట్టు నువ్వు నేను అనుకుంటా ప్రతి సంవత్సరము మల్లన్న పండుగ ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుంది. నువ్వు నేను కాకుండా అందరం మేము 60 మంది మెంబర్స్ కలిసి మనిషిని డబ్బులు వేసుకొని ప్రతి సంవత్సరము మల్లన్న ఉత్సవం ఘనంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము పంటలు మాకు మంచిగా పండినది మాకు దేవుడు మంచిగా కలిగిస్తుంటే ప్రతి సంవత్సరం కూడా బస్సులో 60 కుటుంబాలు మాత్రమే మల్లన్న తెలంగాణలో అతిపెద్దగా కార్యక్రమంగా మల్లన్న పేరు మల్లన్న ఇంకా ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటాము. అందరూ కూడా భక్తులు వస్తారు, బయట వాళ్ళు, చుట్టాలు, అడవిలు అందరూ వస్తారు. బోనాలు, అగ్గిపటాలు అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తారు. మాకు పంటలు, పిల్లలు, జల్లులు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మంచిగా అనిపిస్తే మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. గజ్వేల్ మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
గజ్వేల్ మండలంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని సింగాటం, అనంతరావుపల్లి, సింగుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అప్పుడు నేను ఈ బీటీ రోడ్డు ఇది తిప్పారుగా నేనే ప్రపోజ్ చేయించిన. మనకు చాలా ఇబ్బందులు నేను చూసినాం. మనము డెవలప్మెంట్ కోరుకున్నాం. బీటీ పెళ్లి చేయాలంటే తులం బంగారం కొనాలంటే గుండెలు నొప్పేస్తుంది. 100 రూపాయల కూలీ చేసిన వాళ్ళు బంగారం ఎంత కొంటారు? 100 రూపాయల కూలీ చేసిన వాళ్ళు ఇల్లు ఎంత కడతారు? ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, బీటీ పెళ్లి చేయలేని పరిస్థితి, సామాన్యులు జీవించలేని పరిస్థితి, సామాన్యులకు ఇబ్బందిగా తయారైపోయింది. అందుకోసమే ఇవాళ నేను ఇంటింటికి తిరుగుతున్నా, పల్లె పల్లెకి తిరుగుతున్నా. 10 ఏళ్ల కింద ఎట్లుండే ఈ 10 ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా చేసేది? 10 ఏళ్ళు నమ్మిండు వాళ్ళని ప్రాణాలు పోగొట్టుకున్నారు, యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు పోగొట్టుకున్నారు. అందరు కష్టపడి వచ్చిన తెలంగాణలో అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సోనియా గాంధీ ఈ ప్రాంత ప్రజల దేవతగా అభివర్ణించారు రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ పోరాటంలో ఈ ప్రాంత ప్రజల కృషి ఎనలేనిదన్నారు. గాంధీ భవన్ నుండి మీ టీవీ మెదక్ జిల్లా రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి గారితో మంత్రి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో 5 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఈరోజు హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి గాంధీ భవన్ వరకు ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. అందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆడపడుచు వాకటి సునీతా లక్ష్మారెడ్డి నాయకత్వంలో ఈరోజు నర్సాపూర్ నుంచి వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ అభిమానులు ఎయిర్పోర్ట్ చేరుకొని సునీతా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రకటన చేయడం పట్ల మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పేసి గత 60 సంవత్సరాల నుంచి కూడా ఒక తీరని కలగా మిగిలిపోవడం జరిగింది. కానీ ఈ కళను నిజం చేస్తూ మరి ఏదైతే ప్రజలు చెప్పినటువంటి మాటలు, మనం అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఎవరూ చేయనటువంటి సాహసమైనటువంటి నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు చేయడం జరిగింది. మొన్న మనం చూడడం జరిగింది, లోక్సభలో బిల్ పాస్ కావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. తర్వాత రాజ్యసభలో ఆ బిల్లు వచ్చిన తర్వాత దానికి శతవిధాలుగా అడ్డుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఒక వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేస్తూ ప్రధానమంత్రి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మరి హోం శాఖ మంత్రి షిండే గాని కానీ వీరు ముగ్గురు కూడా చాలా కష్టపడి మరి ఏ విధంగా మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతామో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒప్పించి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర బిల్లును ఇటు ఉభయ సభలను పాస్ చేయించడం జరిగింది. నిజంగా చాలామంది కూడా మేము తెలంగాణ చూస్తామా లేదా, ఎందుకంటే 69లో జరిగినటువంటి ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి చాలామంది పెద్దలు మేము తెలంగాణ చూస్తామా లేదా అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో మరి ఎవరూ చేయనటువంటి సాహసాన్ని మన సోనియా గాంధీ గారు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే అది కేవలం సోనియా గాంధీ గారి వల్లనే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సోనియా గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి సోనియా గాంధీ, మరి సోనియా గాంధీ దేవతగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో కొలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విజయడంకా మోగిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డి, మెదక్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి చాగండ్ల నరేంద్రరావు స్పష్టం చేశారు. తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై వీధి లైట్లు, యువతకు క్రీడా సామాగ్రి అందజేశారు.
తూప్రాల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డితో పాటు మెదక్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి చాగండ్ల నరేంద్రనాథ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతకు క్రీడా సామాగ్రిని అందజేయడంతో పాటు ఆయా గ్రామాలకు వీధి లైట్లు, ఎస్సీలకు డప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు వారి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన బీజేపీని ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఆదరించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి సూచించారు. పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి తనను మెదక్ పార్లమెంటరీ అభ్యర్థిగా గెలిపించాలని చాగండ్ల నరేంద్రనాథ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చనిపోతే ఆర్థికంగా డబ్బులు పంపిస్తున్నారని హైదరాబాద్ లో ఉన్నా సరే సమయం దొరికినప్పుడు నేను పాడగలుగుతున్నా. నేను దాంట్లో భాగంగా ఏదైనా నాయకుడు ఎవరైనా సరే పాడవాడలు పట్టుకునేదని చూసిందా? ఏదైనా నాయకుడు ఏ పార్టీ అయినా సరే నేను పట్టుకున్నా. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు జగన్, నరేష్ బాబు, అంజాగౌడ్, నత్తి మల్లేశం, సాయిబాబా గౌడ్, దుర్గారాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీ టీవీ న్యూస్ తూప్రాన్. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన జగదేవ్పూర్ మండలం లింగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జగదేవ్పూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిక్కూరు కనకయ్య, రాజమణి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా వీరి వ్యవసాయ పొలం వద్ద ఓ చిన్న పండుగను చేసుకున్న వీరు తిరిగి ఇంటికి వస్తుండగా కనకయ్య భార్య రాజమణి తన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. వెంటనే కనకయ్య బావిలో దిగి భార్య కోసం వెతగా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలియపరిచారు. వారు ఘటనా స్థలికి చేరుకుని రాజమణి మృతదేహాన్ని వెలికితీశారు. రాజమణి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మేమన్నాము అందరూ జారిపడ్డదట అంటే మేము వచ్చి చూసినాము. చూస్తే మేము వచ్చే వరకల్లా దేలాడితే అందరూ దుక్కిర్రు, వెంబడే ఉన్నారు, అందులో లోపలనే ఉన్నారు. దేలాడితే తేలలేదు. మళ్ళీ వాళ్ళ కాస్ట్ వచ్చి మీదకి ఎక్కిర్రు. మళ్ళీ మీదకి ఎక్కినాక మేము పోయి పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఇట్లా పడ్డదని చెప్పి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాం. అంతే తెచ్చినాం. ఇప్పుడు పొద్దుగాల ఉండి ఖాతాల గరిగాలు పెట్టి తీసేస్తే ఇప్పుడు తేలినాక వాళ్ళు పోలీసులు కూడా వచ్చారు. మీదకి పైకి తీయవలసింది ఉంది. మాకు తెలిసినంత మందం ఇంతే. భర్త కనకయ్య, ఆయన కూడా పిల్లలు ఇద్దరు, కొడుకో బిడ్డ. సోని చందు పేరు. సంవత్సరం చేసుకుంటారు శీతల పండుగ. ఈ నిన్నటి రోజు ఊరంతా చేసుకుని వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఆడ ఏమైంది ఎట్లా సంగతి తెలియదు. ఇంటికి పోతున్నా అని బాయిపోయిన దారి ఉంది. ఆ దారిపోయిన పోతుండగా జారి అందులో పడ్డదని తెలిసింది మాకు ఇన్ఫర్మేషన్. మీ టీవీ న్యూస్ జగదేవ్పూర్. ఈ నెల 28 నుండి మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామంలో మల్లికార్జున స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్ట్ చైర్మన్ ఆర్ మల్లికార్జున స్వామి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మీడియా సమావేశంలో సూచించారు. నా యొక్క స్వయం సంస్థ అయినటువంటి మల్లికార్జున స్వామి సేవా సంస్థ ద్వారా జోనల్ క్రికెట్ టోర్నమెంట్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ 3 జిల్లాల నుంచి కూడా ఈ యొక్క టీములు తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క టోర్నమెంట్స్ ఈ నెల 28న శివరాత్రి తెల్లారి నుంచి ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి 26న డ్రా డేట్స్ ఉంటాయి. కాబట్టి ఎన్రోల్ చేసుకునే వాళ్ళందరూ కూడా 26 లోపల ఎన్రోల్ చేసుకుంటే 26 నాడు డ్రాలు తీయబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకునే వారందరూ కూడా ఈ యొక్క 26వ తేదీ నాడు NCYA నూతల్కల్లో ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క టోర్నమెంటును జయప్రదం చేసి అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరిస్తే సుపరిపాలన తీసుకువస్తామని గజ్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. జయదేవ్పూర్ మండలంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని తిగుల్, కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఆయా గ్రామాలలో టపాకాయలు పేల్చుతూ డోలు వాయిద్యాలతో ప్రజలు ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని, ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఆదరిస్తే మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. భయం పుడుతుంది, ఎందుకంటే బిడ్డ పెళ్లి చేయాలంటే జరుగుతుంది. బిడ్డ పెళ్లికి వచ్చిందంటే పెళ్లి చేస్తామన్న సంతోషం లేదు. బగాలం వల్లే ₹1,00,000 తీసుకొని బట్టలు పోతే సంచులు వస్తున్నాయి. బట్టలు కూడా ₹1,00,000 పట్టుకొని బట్టలు పోతే సంచుల బట్టలు పట్టుకొస్తున్నాం. ₹1,00,000 అంటే 2 రోజుల బంగాళం వస్తలేదు. మహా ఘోరంగా తయారైపోయింది. అందుకే ఇవాళ ఎలక్షన్లు లేవు. ఎలక్షన్ లేకుండా నేను అన్ని గల్లీ చూసేసిన ఒదికలు మంచినీళ్ళు లేవు, ఒదికలు ఇల్లు లేవు, ఒదికలు రోడ్లు లేవు, ఒదికలు కరెంట్ వస్తలేదు. ఏ ఇంటికి పోయిన బాధలే ఉన్నాయి. ఈ బాధలను తెలుసుకోవాలని వచ్చిన పెన్షన్ కూడా ₹200 పెన్షన్ ఇస్తున్నారు. మందు గొర్రెలు సరిపోతలే, అవి ఏడికి సరిపోతాయి. ఇవన్నీ ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా యూరియా కూడా 2,000 చేస్తారు. ధర తగ్గిస్తామని చెప్పారు. కానీ మనం జైలపూర్ మండలంలో మన ఆడపడుతులు అందరూ పోయి పోలీస్ స్టేషన్లో లైన్ కట్టి తెచ్చుకునే దుస్థితి ఏర్పాటు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేస్తే అన్ని ధరలు పెరుగుతాయి. కాబట్టి మన ప్రతాప్ అన్న ఓడిపోయినా గాని ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా మనసులో ఉంటూ ప్రజల అమ్మాయి ఒకసారి మనకొకటి ఏది కావాలన్నా, మన గ్రామానికి ఏది కావాలన్నా ప్రతాప్ అన్న వచ్చి ఆయన సొంతంగా నిధులు సొంత చేతి ఖర్చు నుంచి పెట్టి కూడా పైప్ లైన్ కావాలంటే పైప్ లైన్ ఇప్పించారు మన గ్రామానికి. కాంగ్రెస్ వాళ్ళు ఏది సర్పంచ్ గెలిచిన ఒక పైప్ లైన్ ఏమంటే కూడా వేయలేదు మన గ్రామాన్ని. ఇంతవరకు సర్పంచ్ గెలిచినాక మన విలేజ్ కి ఒక నీళ్లు కూడా రాలేదు. ఏ వాళ్ళకి నీళ్లు రాలేదు, ఏది రాలేదు. ఇప్పుడు మన మనస్ఫూర్తిగా మన సర్పంచ్ గెలిపించుకొని. మీ టీవీ న్యూస్ జగదేవ్పూర్. గజ్వేల్ పట్టణంలో బ్రాహ్మణ యోజన పరిషత్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ సాధనలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారని బ్రాహ్మణ సంఘం నాయకులు చాడా రామరాజు పంతులు పేర్కొన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ యోజన పరిషత్ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు చాడా రామరాజు పంతులు మాట్లాడుతూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యమంలో టీఎన్జీఓ అధ్యక్షులు దేవి ప్రసాద్, ప్రముఖ కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. వివిధ రకాలుగా తెలంగాణ ప్రాంతాల్లో కొనసాగినాయి. 1949లో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. ఆ సమయంలోనే ఎంతో మంది అమరులైనారు. తదుపరి గత 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కృతంగా కొనసాగింది. అందులో బ్రాహ్మణుల పాత్ర అతి కీలకంగా ప్రముఖంగా ఉద్యమంలో ఒక కనబడుతుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 50 మంది తెలంగాణ బ్రాహ్మణులకు తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అమరత్వాన్ని పొందినటువంటి అమరులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మశాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక సాధనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారు ప్రజాప్రదేశ్లోని క్యాబినెట్ లో, సిడబ్ల్యూసీలో, అదేవిధంగా ఉభయ సభలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ తుది దశ వరకు తీసుకువచ్చి ఆకాంక్ష నెరవేర్చిన. మీ టీవీ న్యూస్ గజ్వేల్. పరులకు సేవ చేయడంలో ఎంతో తృప్తి లభిస్తుందని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రామాయపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 2వ చార్టర్ నైట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బాలరాజు అధ్యక్షతన లయన్స్ క్లబ్ స్నేహబంధు 2వ చార్జెడ్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ క్లబ్ జిల్లా గవర్నర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు జిల్లా గవర్నర్ జనార్దన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, లయనిజం అంటేనే సేవ చేయటమని, మనిషి ఎంతో బిజీగా ఉన్నా కొంతమేర పరులకు సేవ అందించాలని సూచించారు. అసలు లైంగికం అంటే నేను విద్యార్థి అంటే క్లాస్ చేసిన తర్వాత కూడా ఎందుకులే సేవ అనుకునే తత్వం ఆలోచన. ప్రతి విద్యార్థి కూడా ఆరోగ్యం నాది సేవ, ముందు మన లైఫ్ స్టైల్ కానీ తర్వాత సేవ సేవ అనే దానికి ఏదో అర్థపరంగా అంటే ధనం పెట్టాలని ఉద్దేశం కాదు. మన శారీరక శ్రమతో కూడా ఏదో సేవ చేయవచ్చు. మనకి ఎంత ఇబ్బంది కలగకుండా కూడా ఏదో సేవ చేయవచ్చు. మాటల విషయంలో కూడా సేవ చేయవచ్చు. ఆరోగ్య సేవ చేయాలన్న తపన ముందు నాలో కలిగినటువంటి
ఈటీవీ న్యూస్ రామాయంపేట. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేశాడు కసాయి భర్త. ఈ దారుణ సంఘటన చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట వడ్డరి కాలనీలో చోటు చేసుకుంది. ఈ మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేటలో గల వడ్డెర కాలనీకి చెందిన పెంటయ్యకు భార్య సత్తమ్మ, కుమారుడు నరసింగరావు, కుమార్తె సునీతలు ఉన్నారు. కాగా భార్య కూలీ పనులకని ఆదివారం వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భర్త భార్యతో ఏదో విషయమై గొడవకు దిగాడు. ఈ గొడవ క్రమేపీ పెద్దదిగా అవడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆవేశంతో పెంటయ్య భార్య గొంతు నిలిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిలు ఘటనాస్థలి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని సత్తెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గంగాధర్ వెల్లడించారు. గ్రామ పరిధిలో గల ఈ వడ్డెర కాలనీలో ఈరోజు ఉదయం పల్లపు సత్తమ్మ అనే యువతి ఇంట్లో శవంగా పడి ఉంది. ఆమె మీద ఇంజురీస్ అయితే మనకేం కనిపించట్లేవు, కానీ వాళ్ళ భార్య బంధువులందరూ ఆమె భర్త పైన అనుమానం చూపించినారు. దాని విషయంలో మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. భర్తను కూడా విచారిస్తున్నాం, చుట్టుపక్కల కూడా విచారిస్తున్నాం. అందరూ భర్త మీదనే అనుమానంగా చూపెడుతున్నారు. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా ఉంది, సడన్గా చనిపోవడానికి అవకాశం లేదు కాబట్టి భర్తనే ఏమైనా చేసి ఉంటున్నారు. ఆ రూట్లో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. రాత్రి కరెంటుకు ఓ రైతు బలయ్యాడు. ఈ సంఘటన రామాయంపేట మండలం జడ్చెరువు తాండాలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రెండు చెరువు తాండాకు చెందిన షోబీలాల్ అనే రైతు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే రాత్రి వేళల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుండటంతో రోజు మాదిరిగా పొలానికి నీరు పెట్టడానికి సైకిల్ పై వెళ్లాడు. అయితే పొలానికి వెళ్తుండగా మధ్యలో బావి ఉండడంతో ప్రమాదవశాత్తు బావిని గమనించక అందులో పడి మృతి చెందాడు. ఉదయమైన తండ్రి రాకపోవడంతో కుమారుడు పొలం వద్దకు వెళ్లి చూశాడు. షోబీలాల్ బావిలో శవమై అగుపించాడు. దీంతో కుమారుడు బోరున విలపిస్తూ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరిచాడు. షోబీలాల్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సర్పంచ్ సౌమ్య కోరారు. సార్ మా డాడీ ఏమో రోజు కౌలు కొట్టుకున్నాం, బాయికాడ పోయి వచ్చేటోడు. రోజు పోయి వస్తాడేమో అనుకొని మేము ఫోన్ చేసినాం. అయితే ఫోన్ లేపి ఇప్పుడు వస్తున్నామని చెప్పిండు. చెప్తే మా డాడీ 8 గంటలకు ఫోన్ చేసినాం. అయితే నేను వస్తున్నా అని చెప్పిండు. అంతతోనే మా డాడీ రాత్రి ఫోన్ చేసినాం. అయితే స్విచ్ ఆఫ్ అయింది ఉంటే ఇక అట్లనే నిద్ర పట్టింది. పొద్దుగాల 5 గంటలకు లేచిన తర్వాత రోడ్ పక్కనే బాయిలా పడ్డాడు. రాత్రిపూట కరెంటు ఇబ్బంది వలన రాత్రిపూట కరెంటు ఇవ్వడం వల్ల బావిలో కాడికి పోయిండు. పేద రైతు కౌలుకు పట్టుకొని చేసుకొని బతాని అనుకున్నాడు. ఆయన పోయి కరెంటు వచ్చింది కదా అని చెప్పి నీళ్ళు వరబెడతాను పోయిండు. పోతుండగా రాత్రిపూట బావిలో జారి పడ్డా, మరి రాత్రి బావిలో జారి పడ్డాడు. సైకిల్తో సాండనే పడిపోయిండు, చనిపోయిండు. ఆయన కుటుంబం బజార్లో పడ్డది. ఆయన బతుకు ఎట్లా బతకాలి, ఆయన పిల్లలు వాళ్ళ ఆధారం ఏం కావాలి, ఆయనకు ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం చేసి ఆదుకోవాలని నేను మనవి చేస్తున్నాను. చేగుంట మండలం ఇబ్రాహీంపూర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ నాగభూషణంలు ప్రారంభించారు. అనంతరం 5 సంవత్సరాలలోపు పిల్లలకు చుక్కల మందు వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. చేగుంట మండలం రాంపూర్లో ముత్యాలకు చెందిన నివాస పూలగుడిసెతో పాటు ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో వ్యవసాయ పట్టా పాస్ పుస్తకాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఘటనా స్థలిని చేగుంట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అమరుల త్యాగ ఫలంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి జ్ఞాపకార్థం ప్రభుత్వ కార్యాలయాలకు అమరవీరుల పేర్లను పెట్టాలని జిల్లా గౌడ విద్యార్థి సంఘం గౌరవ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశం గౌడ్ అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని శివంపేటలో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. విద్యార్థులు అమరులై ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఈ తెలంగాణ కోసం ఏదైతే విద్యార్థులు అమరులై ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళ విగ్రహాలను వారి సొంత గ్రామాలలో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ వచ్చిన రోజు ఏదైతే పండుగ జరుపుకుంటున్నామో ఆ పండుగ రోజు వారికి పూలమాలలు వేసి
పూలమాలతో వాళ్ళని సత్కరించాలనేది మా యొక్క డిమాండ్. అదేవిధంగా సర్దారు ఒకే రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. అయినా కానీ అతని పేరు ఎక్కడ కాడ కనుమరుగైపోయింది. అతని విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ప్రతిష్టాపన చేయాలని మా యొక్క డిమాండ్. ఏదైతే అమరులైన విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ పేరు మీద కొన్ని గ్రామాలకు కూడా వాళ్ళ పేర్లను పెట్టడము, మళ్ళీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ ఏవైనా ముఖ్య భవనాలు కానీ అలాంటివి అయినప్పుడు కూడా ఈ అమరులైన విద్యార్థుల పేర్లు వాళ్ళ పేర్లను పెట్టి వాళ్ళ పేర్లతో ఈ భవనాలు కానీ డ్యాములు కానీ నిర్మాణం చేయడము చాలా శ్రేయస్కరము. అప్పుడే వాళ్ళ ఏదైతే అమరులైన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్లకు నిజమైన నివాళులు మనం అర్పించినట్టు ఉంటుంది. అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మరియు కేసీఆర్ గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్న గజ్వేల్ ఎమ్మెల్యే. ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నర్సారెడ్డి. అసెంబ్లీ ముట్టడికి తరలిన అంగన్వాడీలను మెదక్ జిల్లా సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు. పోలీస్ స్టేషన్లో నిర్బంధంపై మండిపడ్డ అంగన్వాడీలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆ పార్టీ నేతలు బుచ్చిరెడ్డి నరేంద్రనాథ్. తూప్రాన్లో యువతకు క్రీడా సామాగ్రి అందజేసిన చాగన్ల. మెదక్ జిల్లా మాసాయిపేటలో విషాదం. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త. ఇవి ఇలాంటి మీటింగ్ న్యూస్ వార్తా విశేషాలు. నమస్కారం.